సరే కృష్ణుడు ఎంత అందంగా ఉన్నారో నిజంగా చాలా బాగుంది. సో ఆ రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయిపోయి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం అనమాట. 3 అయిపోయింది. ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మధురలో కృష్ణుడి జన్మస్థలం ఇవన్నీ చూసుకోవాలంటే టైం సరిపోదు కదా, త్వరగా బయలుదేరాలనేసి ఎర్లీగా బయలుదేరిపోయాం టిఫిన్స్ అవి చేసేసి. సో బయలుదేరి ఫస్ట్ మేము అక్కడ ఉన్న కృష్ణుడి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ కృష్ణుడి టెంపుల్స్ చాలానే ఉన్నాయన్నమాట. అంటే కృష్ణుడనే కాదు అన్ని దేవుళ్ళ టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ మేము కృష్ణుడి టెంపుల్కి వెళ్ళాం. అక్కడి నుంచి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. జగన్నాథ స్వామి టెంపుల్లో మేము అక్కడ ఒక గైడ్ ఉంటారు కదండి, వాళ్ళు చెప్పారు ఇక్కడ మంకీస్ వచ్చేసి మనం కలబ్దాలు పెట్టుకుంటే తీసుకెళ్ళిపోతే, మీ చేతిలో ఏమన్నా తీసుకెళ్ళిపోతే కలబ్దాలు అయితే కంపల్సరీ దాచుకోవాలండి, తీసేయాలి, కలబ్దాలు పెట్టుకోకూడదు అన్నారు. సో మేమైతే స్పెట్స్, నాకు ఫస్ట్ నుంచి స్పెట్స్ అలవాటు, కానీ మరి ఏం చేస్తాం, తప్పదు, ఎందుకంటే మంకీలు తీసుకెళ్ళిపోతే అన్నారు. అయితే మేము తీసేసుకొని చేతితో పట్టుకున్నాం, కనిపించకుండా పట్టుకోవాలన్నమాట. సో నేనైతే మా వారికి ఇచ్చేస్తాను, ఆయన ఎలా కవర్ చేశారు మొత్తానికి. వెళ్ళి టెంపుల్ లోపలికి వెళ్ళాక మళ్ళీ స్పెట్స్ పెట్టుకొని దేవుడిని చూసి మళ్ళీ స్పెట్స్ తీసేసేదాన్ని, ఎందుకంటే చెప్పిన మాట వినాలి, లేదంటే మళ్ళీ మన స్పెట్స్ పోతే మిగిలిన దేవుడిని ఏం చూస్తానని ఒక భయం. సో దానివల్ల నేను చాలా జాగ్రత్తగా నా స్పెట్స్ని అయితే క్యారీ చేసుకున్నాను అనమాట. అక్కడ ఒక మందిరం పక్కనే ఉన్న అక్కడ లోపల అద్దాల మందిరం ఒకటి ఉందన్నమాట కృష్ణుడిది, చాలా చాలా బాగుంది నిజంగా. అక్కడ ఏడుకొండల వాడిని కూడా అద్దాల్లో పెట్టారనమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది చూడటానికి. చూసారా ఎంత బాగుందో నిజంగా. ఇదంతా చూసుకొని మేము బయటికి వచ్చేసాక ఒక అతను అయితే గైడ్ చెప్పినా సరే ఆయనకి కనిపించదంట, పాపం స్పెట్స్ పెట్టేసుకున్నారు. వెంటనే ఇంత అంటే ఒక గుంపుగా ఒక 60-70 మంది కలిసి ఒక గైడ్, అంటే మేము చెప్పాం కదండి మొత్తం 100 మెంబర్స్ టూర్ ప్యాకేజ్ అని. సో మేమందరం ఒకే దగ్గర ఉన్నాం. అలాంటి ఇంతమంది ఉన్నా సరే ఆయన పెట్టుకున్న స్పెట్స్ వచ్చి మంకీ వచ్చి తీసుకెళ్ళిపోయింది అనమాట. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎక్కడి నుంచి చూసే తెలీదు, ఆయన పెట్టుకున్న స్పెట్స్ వెంటనే పట్టుకెళ్ళిపోయి పాపం మాజా అది ఇచ్చి వేరే స్వీట్ ఇచ్చి ట్రై చేశారు తీసుకుందామని. ఆ మంకీ అయితే స్పెట్స్ పగలగొట్టేసి విసిరిస్తుంది. నిజంగా అమ్మో, గైడ్ చెప్పింది వినడం మంచిదైంది అనుకున్నాను నేనైతే. నా స్పెట్స్ సేఫ్, నేను సేఫ్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. పాపం అతనికే స్పెట్స్ లేవన్నమాట. సో మొత్తానికి ఎలాగైతేనే కొన్నిటి దగ్గర మనకి తెలియని విషయాలు చెప్తే కొంచెం తెలుసుకోవాలి, కానీ వీళ్ళు ఎలాగే చెప్తారులే అని కానీ మనం తరకానికి ఏమైనా చేస్తే ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో ఇదో మాకు ఎక్స్పీరియన్స్ అనమాట. సో మొత్తానికి అక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి మళ్ళీ మేము కృష్ణుడు గుడికి అయితే వచ్చేసామండి, ప్రేమ మందిర్కి. ఇక్కడ బృందావనానికి అయితే వచ్చేసాం మేము. బృందావనం ఎంట్రన్స్ మనం ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో స్టార్టింగే బృందావనం మనకి గోవర్ధనగిరి చిటికిన వేలతో కృష్ణుడు ఎత్తింది కనిపిస్తుంది. అబ్బబ్బబ్బా, 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. కొన్ని టెంపుల్స్ కోసం మనం వెళ్ళి వీడియోస్ తీసినా సరే మన కళ్ళతో చూసినప్పుడే మనకి ఇంకా ఆనందం అనిపిస్తుంది. కానీ వెళ్ళలేము అనుకున్నప్పుడు ఇలాగా ఎవరైనా వెళ్ళి వీడియోస్ పెడితే అది చూసినా సరే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మేమైతే మాకు అదృష్టం ఉంది, వెళ్ళామని అనుకున్నాను అనమాట అప్పుడు నేనైతే. సో మొత్తానికి బయట బృందావనం అంతా చాలా బాగుందండి. లోపలికి వెళ్ళాక మళ్ళీ వీడియోస్ తీయకూడదు.
లోపలైతే కృష్ణుడు రాధ కలిసి ఉన్న విగ్రహాలు అవి ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. 2 ఫ్లోర్స్ అన్నమాట. 2 ఫ్లోర్స్ మనం వెళ్ళి చూడాలి. సో ఆ తర్వాత అక్కడే మళ్ళీ అక్కడ అదంతా చూసుకున్నాం. మొత్తానికి బృందావనం అంతా కవర్ చేసాం. బోల్డ్ అని ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం, చాలా టైం స్పెండ్ చేసాం. కానీ మళ్ళీ మధ్యాహ్నం 2 అయితే క్లోజ్ చేసేస్తారంట. సో మేము 2 లోపే వెళ్ళిపోయాం. మళ్ళీ ఈవినింగ్ తీస్తారంట. సో మొత్తం మాకైతే మార్నింగే దర్శనం అయిపోయింది. అదంతా చూసేసాక మళ్ళీ మేము రూమ్కి వచ్చి మళ్ళీ భోజనాలు చేసి తర్వాత మేము వచ్చేసి అక్కడి నుంచి కృష్ణుడి జన్మస్థలానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడ బయట వీడియోస్ తీయచ్చు కానీ లోపలికి వీడియో అలౌ లేదు. సో అది కూడా 5:30 తర్వాత ఓపెన్ చేస్తారన్నారు. కానీ మాకు టైం అయిపోతుంది. సో అయినా సరే మేము స్టెప్స్ ఎక్కి లోపల ఏంటున్నాయా అని చూస్తే పెద్ద జైలు, తర్వాత కృష్ణుడు పుట్టినది వీడియోస్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ శిలలతోని చాలా చాలా బాగుందండి నిజంగా. ఆ తర్వాత కింద దిగాక ఒక షోలా పెట్టారనమాట. కృష్ణుడు చిన్నప్పటి నుంచి తను పెద్ద అయినంత వరకు అంటే రాక్షసుడిని ఎలా సంహరించారన్నది, యశోద కృష్ణుడిని రోకల బండి కట్టేయడం ఇవన్నీ లోపల ఉన్నాయండి. దానికి లోపల ఒక గృహలోంచి వెళ్ళి మనం ఇవన్నీ చూడాలన్నమాట. ఒక 5 minutes ఉంటుంది. చాలా జాగ్రత్త చూస్తే మనకు 15 minutes టైం పడుతుంది. మొత్తం చాలా చాలా బాగుంది. ఇంకా చెప్పలేమన్నమాట, అంత బాగుంది. ఎవరికైనా వీలైతే మాత్రం మధుర వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన టెంపులే కృష్ణుడు టెంపుల్ మాత్రం. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళైతే మరి ఇలాగ ఎవరైనా ఫొటోస్ అంటే మేమంటే ఎలా లేదు కానీ
ఇంకా వేరే వాళ్ళకైతే అలౌస్ చేస్తారు కదా వీడియోస్ అయ్యి, అలా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మొత్తానికి మధుర కృష్ణుడి జన్మస్థలం నుంచి అన్నీ చూసేసాం అనమాట. కృష్ణుడిని చూసేసరికి తెలియని ఆనందం, బృందావనం, కృష్ణుడి జన్మస్థలం, తర్వాత కృష్ణుడి టెంపుల్, ప్రేమ మందిర్, ఇవన్నీ చూసేసరికి చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది మొత్తానికి కృష్ణుడి మొత్తం మధురాలోనే కదండి కృష్ణుడిది అంతా కూడా. నిజంగా నేను అసలు లైఫ్లో వెళ్తానని అనుకోలేదు. మొత్తానికి ఆ శివయ్య దయ వల్ల నేను వెళ్ళాను. అలాగే కృష్ణయ్య పిలుపు ఉంది కనుక నేను కృష్ణుడి దగ్గరికి చేరుకోగలిగాను. సో కృష్ణుని కూడా చూశాను, చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో అక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరి మధుర నుంచి మళ్ళీ మేము ఆగ్రా వచ్చేసామన్నమాట. సో ఆగ్రాకి మళ్ళీ ఆగ్రా ఎందుకు అంటే మేము తాజ్మహల్కి చూడడానికి వెళ్ళామన్నమాట. మళ్ళీ అది కూడా మాకు టెన్షన్, ఇవన్నీ ఫాస్ట్గా చూసేసుకోవాలి, ఈ టెంపుల్స్ అన్నీ, కృష్ణ టెంపుల్స్ అన్నీ త్వరగా కవర్ చేసుకొని మళ్ళీ మేము ఆగ్రా వెళ్ళిపోయి అక్కడ తాజ్మహల్ చూడాలి. ఎందుకంటే 5:30 తర్వాత అసలు తాజ్మహల్కి ఎలా లేదనమాట, క్లోజ్. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని కూడా 6:30 కల్లా బయటకు పంపించేస్తారు. సో అందుకని మేము గబగబా మొత్తానికి కృష్ణుడి జన్మస్థలం అంతా చూసేసుకొని మధురలో కృష్ణుడు బృందావనం ఇవన్నీ చూసేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆగ్రా వచ్చేసామండి. సో ఆగ్రాలో అయితే తాజ్మహల్ నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మేమైతే ఆగ్రా ఇది సెకండ్ టైం అనమాట రావడం. ఎందుకంటే ఫస్ట్ టైం మా పాప పుట్టకముందు మేము మనాలి వెళ్ళామని చెప్పాం కదా ఫ్రెండ్స్. సో అప్పుడు వచ్చాం ఆగ్రా. సో మళ్ళీ ఇప్పుడు పాపతో వచ్చామన్నమాట. ఆగ్రాలో బాగుంది, అప్పుడు ఇప్పుడు కొంచెం చేంజెస్ అయితే వచ్చాయి కానీ చాలా చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా తాజ్మహల్ తనివి తీరదనమాట. సో తాజ్మహల్ అన్నీ చూసుకొని అక్కడ బోల్డ్ వీడియోస్, ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. అంటే 2 or 3 స్టెప్స్ ఉంటాయి తాజ్మహల్కి ఎక్కడానికి లోపల. Gate and 4 gardens. First gate now you enter the east gate. East gate called for the VIP gate. Now any VIP resident all over the world enter the southeast gate. And this gate is just to the opposite west gate. West gate called for the general gate. Now it's only one way. West is general gate. Now it's make 40% step out and enter the outer west gate. Third number gate called for south gate. South gate is never colony gate. The time is completed this building make 20,000 apartments all living in the outside. And main gate of Taj Mahal is this building. Main gate is the north gate. This we also look at this modern line. Mughal time only the for Mughal family. This gate is height bottom to top 105 feet, about 35 meters. This gate is inside wide dome, 11 domes to the front side and 11 back side. Total 20. Time is no calculator, no calendar. It's all building completed 22 years. Complete the 1 year, 1 dome, 2 years for 2 domes. So to all building complete 22 years. Why is completed 22 years? Looking at this beautiful flower design, there is no color, no painting. All use the semi-precious stones inlaid the white marble. So 400 stacks, no machine, no wire system or complete the by hand. Look at the down that beautiful logo on carving. You know what iron scissors, extra marble is dig out. So working time for workers cut the fingers, not cut the head. But complete this building, complete our agreement. You're not going the other way. This building is completed here. So workers are for the work time is for special marble. సో ఇవన్నీ వెళ్ళాము, చూసాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మొత్తానికి ఆగ్రా కూడా మేము అన్నీ చూసుకొని ఆగ్రాలో చిన్న షాపింగ్ కూడా చేసుకొని నైట్ 11:30కి మళ్ళీ మా ట్రైన్ అనమాట రిటర్న్ జర్నీ. అందుకని మేము ఆగ్రాలో త్వరగా తాజ్మహల్ అంతా చక్కగా చూసేసుకొని మొత్తానికి ఆగ్రా అయితే అంతా చూసేసుకొని ఆగ్రా షాపింగ్ చేసేసుకొని మళ్ళీ నైట్ మేము రైల్వే స్టేషన్కి వస్తామండి. ఎందుకంటే రిటర్న్ జర్నీ ట్రైన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అందుకు అక్కడికి వచ్చి నైట్ మళ్ళీ మేము డిన్నర్ చేసేసి 11 వరకు వెయిట్ చేసి 11:30కి ట్రైన్ వచ్చింది. సో ట్రైన్ ఎక్కి మళ్ళీ మేము వైజాగ్ అయితే వచ్చేసాం.
సో ఫ్రెండ్స్, మా కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, గుప్తకాశీ ఇవన్నీ కూడా, మదురై, ఆగ్రా అన్నీ చెప్పినట్టే చక్కగా అన్నీ చూపించారు. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగాం. అన్నీ కళ్ళారా చూసాము. చాలా ఆనందం అనిపించింది. మేము బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళి రాగలిగామంటే అది ఆ దేవుని దయ, అలాగే మీరు మా మీద చూపించే ప్రేమాభిమానాలు. సో అందుకే మేము క్షేమంగా వెళ్ళి తిరిగి వచ్చేసామండి. ఇప్పుడు అసలు నేనైతే కేదార్నాథ్ వీడియోస్ చూస్తుంటే భయం వేస్తుంది. వర్షాలకి ఎలా అయిపోతుంది, నిజంగా చాలా భయం వేసింది. మేమేనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళి వచ్చామని అనిపించింది అనమాట అవన్నీ చూసి. ఎందుకంటే మేము వెళ్ళిన ప్లేసెస్ కూడా చాలా మటుకు వాటర్ వచ్చి కొట్టుకుపోవడాలు అవి జరిగాయి. అవన్నీ చూసి కాస్త భయం వేసింది. దేవుడు ఎవరికి ఏం అవ్వలేదులేండి, కానీ కొంతమంది గల్లంత అయ్యారు అది ఇది అంటున్నారు కదా, సో అది భయం వేసింది. మొత్తానికి ఏదైతే నేను దేవుని దయ ఉంటే క్షేమంగా వెళ్ళి రాగలిగాం. సో మాకు ఆ దేవుని దయ ఉంది కనుక మేము క్షేమంగా వెళ్ళి వచ్చేసామండి. అలాగే మీ ప్రేమ అభిమానాలు కూడా మాతో ఉన్నాయని మేము నమ్ముతున్నాం. సో మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.